ఉయ్యాలకి కూర్చోవడమేమో గానీ కడుపులో తిప్పేయడం స్టార్ట్ అయింది. ఇంకా ఎక్కువసేపు కూర్చుంటే కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపించింది. మధ్యలో మా డాడీకి మీ అందరికి హాయ్ చెప్తే తప్ప మనశ్శాంతి లేదు. మా డాడీని తీసుకుని అలా రెస్టారెంట్ కి వచ్చేసాం. కూర్చోడానికి ఎస్థెటిక్ వేలో ఉంది కదా అని చెప్పి వెళ్లి కూర్చున్న తర్వాత అర్థం ఉయ్యాలో కూర్చొని తిందాం అనుకున్న నేను ఊగినందుకే బీభత్సంగా కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా అలానే కూర్చొని తిన్నానంటే పరిస్థితి ఊహించుకోండి ఒక్కసారి. కానీ ఎవ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయికి ఒక కోరిక ఉంటుంది కదా, వాళ్ళ పేరెంట్స్ ని బయటికి తీసుకెళ్లిన ప్రతిసారి వాళ్ళ జోబు నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనమే ఖర్చు పెట్టాలనేది ఇవి అందరికీ ఉండే కోరికలే. కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటాయి. నాకు తెలుసు చాలా మంది వీడియోకి రిలేట్ అవుతున్నారు, అందులో మోస్ట్లీ నా ఏజ్ ఉన్న పిల్లలైతే ఎక్కువగా. జస్ట్ నీకు ఏది నచ్చితే అది ఆర్డర్ చేయడాడి అని చెప్పాను. కానీ ఆయన మాత్రం ఆ చాయిస్ నేను నాకే ఇచ్చాడు, నువ్వే చెప్పు బెటర్ ఏది ఉంటుంది అని. చూడటానికి ఇదేదో నల్లిగోష్ బాగుంది కదా అని ఆర్డర్ చేశా. పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, నాకైతే అస్సలు నచ్చలేదు. మా డాడీ కాదు మా అన్నయ్య వాళ్ళని కూడా అలా సరదాగా తీసుకొని వెళ్ళిపోయా. నాకైతే ఫుడ్ లో స్టార్టర్స్ ఓకే అనిపించింది, మెయిన్ కోర్సెస్ లో మాత్రం స్పైసెస్ తగ్గిస్తే బెటర్ ఏమో అనిపించింది. ఫైనల్ గా ఒక లంచ్ కంప్లీట్ చేసుకుని అయితే బయలుదేరిపోతున్నాం ఇంటికి. ఇంత నాన్ వెజ్ తిన్న తర్వాత జస్ట్ ఒక సోడా వేస్తే ఆ కిక్కే వేరు కదా. చాలా మందికి ఫుడ్ తిన్న తర్వాత స్వీట్ ఎంత ఇంపార్టెంట్, నాలాంటి వాళ్ళకి మాత్రం స్వీట్ తో పాటు ఇలా సోడా కూడా బెటర్ అంట.